రామలక్ష్మణుల గురించి తెలుసుకోవాలంటే ఆధ్యాత్మికంగా తెలుసుకుంటారా, ప్రాపంచికంగా తెలుసుకుంటారా? ఆధ్యాత్మికంలో తెలుసుకుంటూ ప్రాపంచికంలో జీవితం చేస్తే పత్రిక మనకి ఇచ్చిందే మధ్యాహ్నం. ఎక్కడో అడవుల్లో కూర్చొని అక్కడ తపస్సు చేసుకొని ఎంతో కష్టపడి వాళ్ళు తీసుకున్నటువంటి తపస్సు ఒక యోజస్సు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ప్రకృతి వైపరీత్యాలకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఆనాపానాసతి ఆయన మనకు ఇచ్చాడు. ఎవరిచ్చారు? బుద్ధుడు ఇచ్చాడు. ఎవరు పోకూడదమ్మా, 8, 15, 8:30 వరకు ఎవరు వెళ్ళకూడదు. ధ్యాన ప్రసాదం తీసుకొని వెళ్ళాలా. అది ఇప్పుడు ఎందుకు వచ్చాము ఇక్కడికి? వాళ్ళు ఎంత దూరంలో నుంచి ఇక్కడికి వచ్చి లాస్ట్ స్టేజ్లో ఇక్కడికి ఒక 6 ప్లేసుల్లో నిన్న ఈ పొద్దు 6 ప్లేసుల్లో వాళ్ళు గళం ఇప్పి ఈరోజు ఆత్మ మార్గంలో ఉంటూ ధ్యాన మార్గంలో ఉంటూ ఈరోజు మనకి ఇంత ఆనందాన్ని అందిస్తున్నారే. ఈ ఆనందం కోట్లు పెట్టినారా? టెంపుల్స్కి వెళ్తారు. కాంత పురాణం నిన్న జరిగింది 4 రోజులు. డిటి వెంకటేశ్వర్లు గారు మహాభారతం గురించి కానీ భగవద్గీత గురించి కానీ చెప్తే 11 గంటల వరకు ఉంటారు. మరి ఆత్మ మార్గము పిహెచ్డి అమ్మా. ఆత్మ మార్గం అంటే పిహెచ్డి. నువ్వు ఇక్కడ మళ్ళీ జన్మ కావాలా? దుఃఖరాహిత్యం కావాలా? దుఃఖరాహిత్యం కావాలి, జన్మరాహిత్యం కావాలి. నేను జన్మలు తీసుకుంటూ ఉంటారా మీరు? కనుక అది చెప్పడానికి వచ్చారు. వచ్చి వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉండి ఎంత కష్టం అంటే మాకు తెలుసు. ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో నేను డిస్ట్రిబ్యూటర్గా 4 సంవత్సరాలు పనిచేశాను. ఎంత కష్టం ఉంటుందంటే అంత విజయ్ కుమార్ సార్ తెలుసు. ఒక్కసారి మీట్ అయినా విజయ్ కేశవ ఫిలిమ్స్ కనపడ 4వ సింహం అది. రక్త కన్నీరు, దేవదాసు సినిమాలు ఏమి పాండవ వనవాసం ఇట్లాంటివి తీసుకొని పోతే పాండవ వనవాసం అంటే 5 రోజులు అంటే కాదు 10 రోజులు. ఇప్పుడు పాండవ వనవాసం పెడితే 1 రోజే. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏదైనా వచ్చింది అంటే సినీ యాక్టర్ వచ్చిందంటే పరిగెత్తుతారు. కానీ ఇక్కడ అట్లా కాదు. రెండు విధాల ఆత్మ మార్గంలోనూ ప్రాపంచికంలోనూ వాటిని ఎదుక్కుంటూ నీవు ఏదైతే నమ్ముకొని నువ్వు సమర్పణ భావం అవుతావో విశ్వము నీకు 10 రెట్ల ఆనందాన్ని ఇస్తుంది. అదే ఆస్తి. థ్యాంక్ యూ కనుక మనము 9:30, 10 గంటలకు ఉన్న వాళ్ళను అంత తొందరగా దాన్ని మనం ఎలా అలవరుచుకోవాలా అంట అనిపించింది ప్రతి వాళ్ళకి. అది మనకు సాధ్యం కాదేమో. కోప్పడిన తర్వాత అర్థమవుతుంది నేను ఎందుకు కోప్పడ్డానని. కరెక్టే కదా? బాధపడ్డ తర్వాత అర్థమవుతుంది నేను ధ్యానం చేస్తాను ఎందుకు బాధపడుతున్నానని. అంటే మన ప్రభావం లేకుండా అది ఎట్టయిపోయిందంటే తల్లి ప్రపంచానికి మనకి సంసారానికి మనకి దేహంలో 6 మనుషులు అంటే సెన్సార్ అట్లా అయిపోయింది. సెన్సార్ ఎలాంటిదంటే షాపింగ్ వెళ్ళంగా మనం గ్లాస్ ఉంటుంది, ఫుల్ క్లోజ్ ఉంటుంది. మనం వెళ్ళంగా ఓపెన్ అవుతుంది. అంటే అది మీరు చూసే ఉంటారు కదా. అంటే మన ప్రభావం అంటే మన సెన్సార్ ఓపెన్ రాగానే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. అట్లాగే ఏంటంటే మనలో ఉన్న 6 మనుషులు మొత్తం ఎన్నో జన్మల నుంచి ఈ కోపాలకి నాది నేను ఈ ఒళ్ళు నేను అనుకొని ఈ దేహం నేను అనుకొని ఒక కరుడు కట్టిపోయి ఉంటాం. నీ ప్రభావం లేకుండా నీకు బుద్ధి లేదనగా నువ్వు 3 మాటలు బుద్ధి లేదన్న తర్వాత అర్థం అవుతుంది నేను ధ్యానమంత్రులు ఎందుకు బుద్ధి లేదన్నానని. అంటే సెన్సార్ అంతా అబ్జెక్ట్ అవుతుంది. ఇదేంటమ్మా ఉదాహరణ చెప్పాలంటే మనకి 3 సింహాలు. ప్రపంచం 1 సింహం, సంసారం 2వ సింహం, దేహం 3వ సింహం, 4వది కనిపించింది ఆత్మ 4వ సింహం. మనం ఏం చేస్తున్నామంటే ఈ 3 సింహాలను కానీ పోరాడి వాటిలో ప్రేమతత్వాన్ని కరుణని వీటన్నిటి ఎదిరిస్తున్నప్పుడు 4వ సింహం అది ఏంటి తెలుస్తుంది మీకు. ఆత్మ స్థితి. మనం ఈ ప్రపంచం 3టితో కొట్లాడుతున్నాం. దేహం, ప్రపంచం, సంసారం, దేహం. ఇది దేహం, ప్రపంచం, సంసారం ఎలాంటిదంటే ఇది ఒక మూవింగ్ రివర్ లాంటిది. ఎట్లంటే మావాడికి నిన్న తెల్లారుదామనే 3 గంటలు మేము లెగుస్తాము. ధ్యానంలో లేకుండానే పక్క నవ్వాడు. నేను నవ్వుకున్నా. మా బెదర్గా ఆశ్చర్యం ధ్యానం అయినా నవ్వుతున్నా అన్న. అంటే మాకు ధ్యానం జోకర్లుగా కనిపించింది. జోకర్స్ అంటే అది కామెడీలో జోకర్ కొంటారు కదా, అది కామెడీ నవ్వుతుంటాం. ఏంటంటే ప్రపంచం ఒక జోకరు, సంసారం ఒక జోకరు, ఈ దేహం ఒక జోకరు అన్నాడు. ఏంట్రా అన్నా నేను. అర్థమైందా? ప్రపంచం జోకర్ ఎందుకు అంటున్నానంటే కొంచెం బిజినెస్ కావచ్చు, లాభం వచ్చింది.
కొంచెం నష్టం వచ్చింది. బిజినెస్లో కొంతమంది పొగుడుతారు, ఏమంటే మీరు భలే అంటారు, తర్వాత తిడుతుంటారు. అదే నోరు అంటే పొగిడిన మనిషే తిడతాడు, లాభం వచ్చిన కాడే నష్టం అవుతుంది. జోకరా కాదా? అంటే నిజమైందంటే ఒకే లెవెల్ ఉండాలిగా. ఇది అనిత్యమే, ఇది అనిత్యమే. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీలోకి వద్దాం. మేమని గారు, నువ్వు దొరకటం నాకు ఎంత అదృష్టం అమ్మా. దేవత, నువ్వు దేవత అని అంటాడు ఒకరోజు. అదే నోరు ఏదో ఆయన చిరాకు ఉంటాడు. 4-10 రోజుల తర్వాత నిన్ను చేసుకోబట్టిన ముదస్వదాన్ని తిడతాడు. సహజం కదా? అదే నోరు, అదే మీ అట్లా నువ్వు ఏమండే నువ్వు దొరకటం నాకు దేవుడు లాగండి అంటారు మీ హస్బెండ్ని. 4 రోజుల తర్వాత ఏదో తెలియని చిరాకులో నీ బుద్ధి లేదు, నీ చేసుకోబట్టి నాకు కర్మ అంటావు. ఇదే నోరుతోటి అంటారు లేదు మీరు. అంటే నిరంతరం మార్పు చెందుతుంది, తిట్టులు నిరంతరం మార్పు చెందుతుంది. దేహంలోకి వచ్చాం, ఒకరోజు తిన్నాం బాగా హ్యాపీగా ఉత్సాహంగా ఉన్నాం, ఒకరోజు తలనొప్పిగా ఉంటుంది, ఒకరోజు చిరాగ్గా ఉంటుంది, ఒకరోజు తింటే అరగదు. ఇది జోకరే దేహం. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ మూటిలో ఏంటంటే ఈ మూడిట్లో నువ్వు ఆనందం నిరంతరం ఆనందం పొందాలనుకుంటే ఉండదు. శివ కింద కూర్చున్నారు, శివ గారు కూర్చోండి సార్, పిల్లలు కూర్చుంటారు, మీరు కూర్చోండి శివ. మీరు కూర్చోటం వాళ్ళ మనసు ఒప్పుకోవడం అందుకని ఆపదారి పడుతున్నారు. బాగా కూర్చోండి. అందుకని నేనంటమ్మా ఈ మూటిల్లో ఏంటంటే ఈ మూడేంటంటే ఒక మూవింగ్ రివర్ లాంటివన్నీ ఉండదు, ఏది గ్యారంటీ కాదు. నువ్వు ఒకరోజు పొగిడాడా, ఓహో ఇది అనిత్యమే, ఇది మూవింగ్ రివరే. ఒకరోజు తిట్టాడా, ఇది ఉండదు, ఇది మూవింగే. ఫ్యామిలీలో మీ ఆయన పొగిడాడా, సూపర్ అన్నాడా, ఇది అనిత్యమే. అది లోపల ఎట్నాలంటే లోపల బయట నవ్వకూడదు. తిట్టినప్పుడు తిడుతున్నారని నవ్వులను ఆయనకి కోపడతాడు. కొంచెం యాక్ట్ చేయాలి, అక్కడ కొంచెం యాక్ట్ చేయాలి. ఎందుకంటే మీకు తెలియట్లా, మనం అందరం కొంచెం యాక్ట్ చేయాలి. ప్రపంచంలో బతకాలంటే కొంచెం యాక్టింగ్ నేర్చుకోవాలి. అది ఆయన హస్బెండ్ ఇంటికి వచ్చినప్పుడు నీకు ఎంత బాధపడిన మొక్కలు చిరునవ్వు రండి కాఫీ తాగుతారా, వేడి నీళ్ళు పెట్టాలా అని లోపలగా ఆ ప్రేమతో చూసావు అనుకోండి, ఆయన అంత కోపం కొట్టలు వచ్చినా కానీ బస్సు దిగిపోతాడు. బయట అంతా ఎక్కడెక్కడ తిరిగి ఆఫీసు గొడవ వచ్చి మా మీద సీరియస్ అవుతావా, కూర్చో తింటాను అన్నారా. అందుకని వీటన్నిటికీ ఉండాలంటే ఈ మూటిట్లో మనం ప్రతి క్షణం ఆనందం వెతకాలంటే ఈరేసి వెళ్తున్నాడు. అప్పుడు అలా ఆయనకి వెళ్ళి చూసా, అప్పుడు వచ్చింది ఇదేంటి ఏమైంది పోతున్నాడు వీడు ఈ గాడిద. ఓ అక్కడ నాకు జ్ఞానం వచ్చింది. ఓహో రోజు ఆయనకి ఏదో నచ్చింది, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏదో వాళ్ళు కావచ్చు, ఒక రోజు ప్రేమ మాట్లాడతాడు. ఆ పొద్దుకులు అదే ప్రేమ ఉండాలనుకోవడం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్నిటికీ మా గురుగారు చెప్తారు చెన్నైలుగా, అన్నిటి దుఃఖాల కారణం ఎక్స్పెక్టేషన్. యాక్సెప్టేషన్ లేకపోవటం ఎక్స్పెక్టేషన్ తోటి ఉంటాం. ఈ రెండే ప్రాబ్లం. కాబట్టి ఎక్స్పెక్టే మనం మరి చూసే ఉంటారు, పెళ్లికి మన ఇంటికి వచ్చి పెళ్లి పత్రిక ఇస్తారు. సార్ మీ పెళ్లికి రాకపోతే మేము ఒప్పుకోం సార్, మా పెళ్లికి రావాలి, మా అమ్మాయికి ఆశీర్వాదం ఇవ్వాలని చీలుపుడు బదిలాడతారు. అదే పెళ్లికి వెళ్తే ఆడు 100 మంది ఉంటారు కదా, ఈ నెలంగా నేను పట్టుకోడా వచ్చా అని వెళ్తుంటాడు. ఈయన ఇంటికాడ ఎంత మర్యాద ఇచ్చాడు, ఇక్కడ పట్టుకోవట్లేదు. అప్పుడు ఏమైనా మీరు ఇవన్నీ మేము ధ్యానంలో గమనించింది. అక్కడ ఎక్స్పెక్ట్ చేసి సార్ మీ పెళ్లికి రాకపోతే పెళ్లి ఆగిపోతాను అంత పేమలో ఫీల్ ఇస్తాడు ఆయన. అక్కడికి రామలక్ష్మణ్ వచ్చారా కూర్చోండి అంటే వెళ్తాడు. అప్పుడు గమనించా, నీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, ఆయన ఒక్కడే ఉన్నాడు. ప్రేమ మొత్తం మన ఇద్దరిలో జరిగింది. ఆయన 100% ప్రేమ నా మీద గురిపించాడు. సార్ నా కోసం ఇదంతా వచ్చారని చెప్పి కౌలు 100 ప్రేమ అయింది. ఇక్కడ ఏమైంది, 100 ప్రేమ నా దగ్గరే ఉంది. ఈ 100 ప్రేమ అయింది. ఈ 1000 మంది వచ్చిన వాళ్ళకి ఈ 100 ప్రేమ పనిచేసాడు ఆయన. నేను 100 ప్రేమతో నేను వెళ్ళా. అప్పుడు అంత ప్రేమ బలకిచ్చినాడు, నన్ను బలగిడానా సార్ అంటే వెళ్ళా. సార్ కూర్చొని సార్ వెళ్ళాడు. అప్పుడు మా పుణ్యానికి వచ్చిన పెళ్లికి ఎక్స్పెక్టేషన్ కాదా. అందుకని సిచ్యువేషన్ బట్టి అంటే ప్రతి దాంట్లో గమనం, ప్రతి క్షణం మనం సూక్ష్మంగా ఆలోచించాలి. అర్థమైందా బంగారు తల్లి? బంగారు తల్లి మా నాయనమ్మ యశపురాగా ఉండవు నువ్వు, అందుకే నిన్ను గురించే చెబుతాను. మమ్మల్ని పెంచింది మా నాయనమ్మ నీలాగే ఉండేది. కాబట్టి ఎక్స్పెక్టేషన్ మనందరిలో కల్లా మన దుఃఖానికి గురి చేసేది ఎక్స్పెక్టేషన్స్. యాక్సెప్టేషన్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అవతారోళ్ళు నిన్ను ప్రేమించి ఏమన్నా బాగుండవమ్మా పలకరిస్తారేమోనని ఎక్స్పెక్టేషన్ మనకు వద్దు.
నువ్వు పలకరించదలుచుకున్నావా, నువ్వు పలకరించు. ప్రేమతో అన్నను రామన్నావా, నువ్వే చెయ్యి. అంతేగాని అవతల చేయటానికి ఎక్స్పెక్ట్ ఏం చేయకూడదు. అప్పుడు అవతల వాళ్ళ ఇష్టం, అది ప్రేమిస్తే అలా పలకరించి వాళ్ళు ఇష్టాలు తప్ప మన క్యారెక్టరేషన్ కరెక్ట్గా ఉండాలి. అదేనేది ఈ జనరల్ పాయింట్ ఇది. జనరల్ పాయింట్. ఎందుకంటే చేస్తున్నప్పుడు ఏదో రాముడు కృష్ణుడు ఎన్న అనుకోండి, మనకి ఈ ప్రపంచ విషయాలకి అనుకూలంగా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు అర్థమైంది అనేది జనరల్ గా. నా దగ్గర మంచులు కొంచెం పెట్టండి గురుగారు. వాటర్ మేము అందరూ చూసిన మంచులు నాలుగు ఎండిపోతుంది. ఓకే ఓకే అవును పర్లేదు. కాబట్టి నేను గురించి అనేది మధ్యలో టాపిక్ మారిపోయింది. ఇంకా ఇంకోటి పాయింట్, జనరల్ పాయింట్ మీతో మాట్లాడుతున్నాం తల్లి. నేను కొత్త డ్రెస్సు ఇంతకుముందు కొత్త డ్రెస్ బాగా వేసుకుని జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను, కొత్త డ్రెస్ వేసుకున్నాను. నేను నో వాటర్లో 5th floor 6th floorలో ఉంటా. ఆ డ్రెస్ వేసుకొని నేను అద్దం ముందు అలాట చూసుకొని, ఇదంతా కొంచెం క్షణాలకు ముందు ఇంతకుముందు ధ్యానంలో కొంచెం వచ్చినప్పుడు అలా అద్దం చూసుకుని ఇద్దరు హోళ్ళలో చూసుకుని, అద్దంలో ఉంటుంది కదా మిర్రర్ ఉంటుంది కదా లిఫ్ట్లో, అలా అద్దం చూసుకుని ఎట్ట అనుకుంటున్నాను, అక్కడే ఉండా. చాలాసేపు 10 నిమిషాలు అయింది, లిఫ్ట్ కదలా. అంటే ఈ డ్రెస్ మోహంలో స్విచ్ ఒకటి మర్చిపోయా. ఆ స్విచ్కి ఈ రామలక్ష్మణులే క్యాబులు పెట్టుకున్నారు తెలుసా, దానికి క్లిక్ నొక్కితే నరేంద్ర మోడీ అయినా లిఫ్ట్ ఎక్కడం నొక్కితేనే దిగుద్ది, దానికి తెలియదు. అప్పుడు ఏం చేస్తున్నామంటే నా ఈ డ్రెస్ మోహంలో చిచ్చులు ఒకటి మర్చిపోయాం. ఇంకా పోదు, మా పిల్లలు నొక్కేమన్న పిల్ల ఉండం. అలాగే నా మిత్రులారా, మనకు తెలియకుండానే మన పేరు, మన ప్రతిష్టలు, మన హోదాలు, మన ఆస్తులు, మన ఇళ్ళు అన్ని ఉన్నాయి కదా, ఉన్నాయి. కాబట్టి అన్నిటి మనకు ఉండగానే భగవంతుడు చిచ్చులు ఒకటి మర్చిపోతున్నాం. అర్థమైందా? మన వీటితోటే అలా అంటున్నావు. ఒక శరాడు కొన్నావు మొత్తమన్నా, ఇది చందన వెదర్లో ఎక్కడ లేదు, నేను ఒక్క చీరే ఉంది, దీన్నే నేను కొన్నా. అట్లా అంటే ఎక్కడ ఏమిపోయామంటే నీ చీరల గురించి చెప్పుకోవడానికి, నీ బట్టల గురించి చెప్పుకోవడానికి ఒక ఇల్లు ఓపెన్ అనగానే గబకం రండి ఇంటికి ఓపెనింగ్కి వెళ్ళాం. గబకం తీసుకెళ్ళి ఇల్లు చూపించి బాత్రూమ్ ఓపెన్ చేసి బాత్రూమ్ చూడండి సార్ అన్నాడు. ఈ టైల్ బాత్రూమ్ అనేది సింగపూర్ నుంచి తెప్పించాము. ఈ పైన ఈ ఫ్యాన్ మటుకి ఇది దుబాయ్ నుంచి వచ్చింది, ఇది వచ్చింది. గుడ్. ఎన్ని గురించి చెబుతున్నావే, ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే అది ఎక్కడి నుంచి వచ్చింది, మంబర్ నుంచి వచ్చింది. ఏమైందంటే తల్లి, నువ్వు ఈ ఫ్యాన్ కనిపెట్టిన దుబాయ్ ఎక్కడ కొన్నది అని అనుకుంటున్నాము. ఇంత మ్యానుఫ్యాక్చర్ చేసాడే, ఇది కనిపెట్టిన గుర్తుపట్టారా? ఇక్కడే 2 కళ్ళు, ఇక్కడ చెవులు వినటానికి, శివుడు చూడటానికి ముక్కులు 2, గాలి పీల్చడానికి 2, మాట్లాడడానికి నోరు, ఈ నిజగతులు పని చేసుకోవడానికి, నడవడానికి 2 కాళ్ళు. ఇంత మ్యానుఫ్యాక్చర్. ఒక కారు తయారు చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ కారు తయారు చేసిన వాడికి సపరేట్గా టొయోటా కారు తయారు చేస్తే ఎండీకి అంట కనిపెట్టి అతనికి ఆయన సపరేట్గా ఫ్లైట్ అంతా సపరేట్ ఎండీకి, ఆయనకి అంత మర్యాద ఇస్తే మరి మన కారుని గట్టి పెట్టి ఆయనకి ఏం మర్యాద ఇస్తున్నాం మనం? ఆయన ఏమంటాడంటే ఏం లేదు, కొంచెం లేకపోతే లేచినప్పుడు, నాయన భగవంతుడా నీ వల్లే నేను చూస్తానయ్యా, నీ వల్ల నేను మాట్లాడుతానయ్యా, నీ వల్ల వింటున్నానయ్యా, నీ వల్ల తింటున్నానయ్యా, నీ వల్ల నీ భూమి మీద నడుపుతున్నానయ్యా, నీ గాలి పీల్చుకుంటున్నానయ్యా, అర్థమైందా? నేను దాగుతున్నానయ్యా, నీ ఆకాశం అనే గొడుగు కింద నడుస్తున్నానయ్యా. నేను ఏదన్నా ఉన్నన్నాళ్ళు ఎవరికన్నా కొంచెం హామీ కలగకుండా, మన గురుగారు ఆలోచన రాకుండా, ప్రేమతో అందరిని పలకరించేలా కొంచెం గుణం నేను పొద్దున్న లేచిన చెప్పుకున్నాను. ఆయనతో మాట్లాడితే ఆయన సహాయం చేస్తాడు. ల్యాండ్ ఏమైంది, ఓహో ఆవిడ అట్ట అన్నాడా, ఈయనట్ట అన్నాడు, అలా లాస్ వచ్చిందా, రాబోతే అంటే ఆయన ఎక్కడ కనిపిస్తాడు మనకి? అడుగుతున్నా, నాకు తెలియక అడుగుతున్నాను. మా పెద్ద చదువుకోలేదు, కరెక్ట్ ఉంటే మీరు ఆలోచించండి. కరెక్టా కదా? అలాగా అందుకని ఎందుకనే మేము చెప్తుంటాం కదా, మేము హోటల్కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ రాగానే అరగంట సేపు రాస్తున్నాడు మన అడ్రస్సు, మన నెంబర్లు గింబర్లు అటు అడ్వాన్స్ కట్టాలి.
ఇది రిసెప్షన్ లో నోవాడికి వెళ్ళి దాన్ని గమనిస్తాం. మేము గమనించాం. సరే బెదర్ అడిగాడు కాబట్టి వాడు పెద్దవాడిని ఎక్కువ మాడతాను, చిన్నవాడిని వాడు మైకి లాక్కుండా. మరి ఇక్కడ లాక్కుండా ఎవరో మీరు మీ ఇద్దరు మనుషులు ఇక్కడ కూర్చోబెట్టి ఆ చేతిలో మైకి లాక్కున్నారు అనుకోండి, ఎంత గొడవ అవుద్ది మీకు? రియల్గా ఇద్దరు మనుషులు మాట్లాడమని మైకి ఇచ్చాడు గురుగారు, అతను మాట్లాడంగా నేను మైకి లాక్కున్నా, ఇద్దరు సట్లు కొట్టుకుంటారు లేదా? మరి వాడు మైకి ఎన్ని మాటలు లాక్కున్నాడు, నా మైకి ఎన్ని మాటలు లాక్కున్నాడు, మేము నవ్వుతున్నాము. అంటే ఎవరు మాట్లాడితే ఏంటి? ఏ రాయితో తలపలు ఏంటి? ఈగో జీరో అవ్వాలి, ఈగో హీరో అవ్వకూడదు. హీరో రాకూడదు. హీరో అయిందానికి వచ్చే కష్టాలు ఏం లేదు తల్లి. ప్రపంచంలో చిన్న ఒక్కటే, మాటకు మాట మాట్లాడితే మనిషివి, అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు సైలెన్స్కుంటే భగవంతుడు అంతే. అక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. నీకు బుద్ధి లేదా? నీకు 2 మాటలు బుద్ధి లేదా? ఏమవుతుంది? మీకు తక్కిడి కాదు చెప్తా. తక్కిడి తూకం వేస్తారు. మీరు కూరగాయలు ఉంటారు, తక్కిడి తూకం వేస్తారు కదా. 2 తక్కిడి తీసుకొచ్చారు. ఈ పక్క 4 రాళ్ళు ఉన్నాయి. అత్త కోడలు ఇద్దరు ఆ పక్కే ఉన్నారు. భగవంతుడు పైకి ఉన్నాడు, పైన ఉన్నాడు అనుకో, తక్కిడి ఇక్కడ ఉంది. నువ్వు భగవంతుడికి వెళ్ళాలి, అత్త కోడలు కలిసి వెళ్ళాలి. తక్కిడి ఉంది, అలా మాట్లాడమని అత్త నీకేం బుద్ధి లేదని చెప్పి ఒక రాయేసింది తక్కిట్లో. ఈ పక్క ఇది కోళ్ళ తక్కిటి. నిన్నగా మొన్న వచ్చి నాకు బుద్ధి అంటావా, ఈ 2 రాళ్ళు వేసింది. ఈ పక్కలో వేసింది నన్ను అంటావా, ఈ పక్క వేసింది. ఇంకా 3 రాళ్ళు వేసింది. ఇద్దరు రాళ్ళు వేశారు, తక్కిడి అక్కడే ఉంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. తక్కిడి ఇక్కడే కొనుక్కుంటున్నారు మీరు, ఏడే ఉంది. అదే తక్కిడిలోకి మళ్ళీ వద్దాం. తక్కిడి ఉంది, తక్కిడి ఉంది, కోళ్ళ ఉంది, నీకు బుద్ధి లేదు అత్త ఉంది అని ఒక రాయేసింది. అత్త అలా చిరునవ్వుతూ, నాకు బుద్ధి లేకేనమ్మా, నీకు నీ హస్బెండ్ కన్నాను మనసులో అనుకుంది. అర్థమైందా? అత్త తక్కిడా, నేను ఇంత మాట్లాడుతా నీకు బుద్ధి లేదా? నీకు 2 రాళ్ళు వేసింది అత్త. ఇప్పుడు రాళ్ళు ఎన్ని వేసింది? 3 వేసింది. అత్త ఏమైనా రాళ్ళు, తక్కిడి ఎలా వస్తుంది? పైన భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. ఇంత మాట్లాడితే బుద్ధి అయితే 4 రాళ్ళు వేసింది. నవ్వుతుంది. నేను ఇంత తిరిగితే కోపాడతాను, రాళ్ళని వేసింది. అప్పుడు కోళ్ళ తక్కిడి ఎక్కడ ఉంటుంది? అత్త తక్కిడి ఎక్కడ ఉంటుంది? భగవంతుడు పైకి వెళ్ళాలంటే ఈ మనుషుల మధ్యన ఈ రాళ్ళు ఇసిరేసుకుంటుంటే నువ్వు ఏ 2 భగవంతుడికి ఎట్టి వెళ్తారు? ఆత్మని ఎలా తెలుసుకుంటారు మీరు? రాళ్ళు ఇసిరేస్తుంటే చేతులు ఉట్టి చేతులు అవ్వాలి. నమస్కారం, అవసరమైతే దండం పెట్టు, అవసరమైతే దీవించు. రాళ్ళు ఇసిరేయకూడదు మనిషి. సరే అన్నారు. సరే, క్వశ్చన్ ఆన్సర్ లాగా మాట్లాడుకుందాం. ఆన్సర్ లాగా సరదాగా మాట్లాడుకుందాం. ఎక్కువగా మేము తెలిసినవి మాట్లాడకూడదు. కొన్ని మీ ఆత్మ నుంచి అనుభవాలే అన్న అడిగితే 2 దాని గురించి సరదాగా మాట్లాడుకుని ఫినిష్ చేద్దాం. నా బంగారు తల్లి అనుభవం ఆలోచనలు పడింది. అడుగమ్మా, సరదాగా మాట్లాడుకుందాం. మనంతా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. సరదాగా గురుగారు, మన తండ్రి తల్లి, మన ఆవిడ, మన అందరం వాళ్ళ బిడ్డలు మేము ఇంటికి వచ్చాం. సంక్రాంతి పండుగ మన అందరి ఇంటికి వచ్చి సరదాగా మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? అమ్మ నాన్న ఇంటికి వచ్చాం, మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు చూసి బిడ్డలందరూ సంతోషపడుతున్నారు. వాళ్ళు అసలు వాళ్ళ మొక్కలో నవ్వుతుండే అందంగా ఉందో. వాళ్ళ బిడ్డలు కొడుకు కూతురు చూడు. నా బంగారు తల్లి, మా గురువులు, తండ్రి అన్నీ ఉన్నారు వాళ్ళు. ఓకే, అడుగుతాయి. నిన్నే టార్గెట్ చేశాను, నువ్వే అడుగుతాను. సరే, ఇంకెవరైనా అడగండి సరదాగా మాట్లాడు. మన వాళ్ళు ఎవరైనా షూటింగ్స్ అంత బిజీగా ఉంటారు. ఆత్మజ్ఞానం ఇంత ప్రాక్టికల్ గా, ఇంత ఫ్రీగా ఎట్లా ఉండగలుగుతున్నారు? ప్రాక్టికల్ గా మీకు బుక్ రీడింగ్ తక్కువ ఉంటుంది. మీకు బుక్ రీడింగ్ తక్కువే, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ గా ఉంది. ఎట్లా అంటే దాంట్లో 2 రకాలని చెప్పొచ్చు.
అంటే కాదు, దీంట్లో 2 నెలల్లో ఒక రకమైన ఏం చెప్తాం మేము అదంతా అనొచ్చు. ఇది అదే దొంగ నేను ఎవరికి లేని జ్ఞానం బాగా వచ్చింది. సినిమా హీరోలకు నేనే చెబుతున్నాను, మీ అందరూ నవ్విస్తున్నాను. నేను 20 సంవత్సరాలు ధ్యానం చేశాను, పొద్దున్న 3 గంటలు లెగిస్తాను. ఇదంతా డూప్లికేట్ ధ్యానం, డూప్లికేట్ నుంచి నేను. నిజం చెప్పాలంటే మాకేం తెలియదు. ఆ సంగతి మాకు క్లారిటీగా అర్థమైంది. మాకేం తెలియదు సంగతి అర్థమైంది. ఏలుముద్రగాళ్ళమే, చదువుటానికి తెలీదు అనేది. ఎందుకంటే ఒక ఉదాహరణ నేను చెబుతా. మేము కెనడా వెళ్ళాలి పంజాబీ సినిమాకి, శివ గారిది. అంటే ప్రాక్టికల్ చెబుతాను నేను. వెళ్ళాలంటే మేము ఇక్కడ చదువు రాదు రాదు, దుబాయ్లో 1 అవర్ వెయిట్ చేసి ఆ ఫ్లైట్ మారాలంటే అని చెప్పారు. సరే, మా అసిస్టెంట్ ఇప్పుడు మాకు పక్కన తీసుకెళ్తుంటాడు. సడన్గా అసిస్టెంట్కి వేశారు అలా. అయితే అంటే మీరు రావటం లేదంటే లేదు, వెళ్ళాల్సిన చిన్న షూటింగ్ ఉందని రామానాయుడు గారు చెప్పారు. అప్పుడు మేము ఇద్దరం ధ్యానంలో కూర్చున్నాం. నేను కెనడా వెళ్ళాలనుకోలేదు, మాకు పాము కూడా పిలప్ చేయదు. ఈ దుబాయ్ వెళ్ళి కెనడా వెళ్ళి ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. ఏం ఏలుముద్రగాను కదా, ఫ్లైట్లో పక్కన ఏదైనా కూర్చుంటారు కదా, సాల్ట్ చింపుతారు, సాల్ట్ పెరుగులు వేసుకున్నప్పుడు సాల్ట్ చింపుతున్నారని వాళ్ళు పక్క వాళ్ళు తీసి చింపుకునేవాడు. పక్కన వాళ్ళు చూసి వాళ్ళు ఏది చింపుతా వేసుకునేవాళ్ళు. ఫస్ట్ ప్లేట్ ఎక్కాము, టక్కన బాత్రూమ్ డోర్ వేసా. బయట డోర్ వేసిన తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ డోర్ తిప్పారు, కింద ఓపెనింగ్ కింద పడతాను, కొంచెం అక్కడ తీరు అక్కడ నుంచున్నా, టక్కడానికి బయటకు పోతున్నారు. అంటే ఎంత అమాయకం ఇవ్వడం చెబుతాం, మాకు ఏం తెలియదు అంటానికి. ఇట్లా కెనడా వెళ్ళాలని అంటే సార్ పాస్పోర్ట్ మా వాడు అసిస్టెంట్ రాలేదు, మీ ఇద్దరు వెళ్ళాలంటే ఎట్లా వెళ్దాం? అప్పుడు అనుకున్న కళ్ళు ధ్యానంలో మేమే వెళ్ళదలుచుకోలేదు, మేము ఎలా తీసుకెళ్ళు అన్నాం. అనేటప్పటికి కరెక్ట్ అయ్యి వచ్చింది. మీరు బాంబే వెళ్ళి ఎక్కాలన్నారు. బాంబే ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి వెళ్ళాలని ఇంటర్నేషనల్ ఫ్లైట్ అన్నారు. బాంబేలో దిగాం. ఒక హీరోయిన్ అందమైన అమ్మాయి వచ్చింది. వాళ్ళు ఇవాళ రామ్ లక్ష్మణ్ అవునమ్మా, నేను కెనడా వస్తాను, అక్కడ హీరోయిన్ ఏదో క్యాన్సిల్ అయిందంట, నన్ను బుక్ చేసుకున్నారు. వాళ్ళు మేమిద్దరిని తీసుకురామని మా మేనేజర్ ఆర్డర్ ఇచ్చానండి. అప్పుడు ఆవిడ ఎలా కనిపించిందంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కంటే ఇంకెలా ఆవిడ దేవి. అలా కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నాము. ఆవిడ కెనడా సిటిజన్ అంట. ఆవిడ ఫాస్ట్ ఇంగ్లీషు. ఆవిడ తీసుకెళ్ళింది, పెయింట్లో కూర్చోబెట్టింది, మా ఇద్దరిని బెల్ట్ పెట్టింది, ఇంగ్లీష్లో మాట్లాడింది, ఫుడ్ అంది గిడ్డ అంది, హ్యాపీ తిరుగుతున్నాం. అలా తిరుగుతూ అమ్మాయికి లేడీస్ కిలో వెళ్తున్నాం. పక్కన నుంచో పెట్టాడు, ఇవాళ లేడీస్కి సార్, జెంట్స్కి సారీ సార్. అంటే అంత దైవంగా, అంటే శరణాగత శరణాగతి అయితే అన్నా నేను. వెళ్ళాము హ్యాపీగా. ఆవిడ వెళ్ళి దించింది, తీసుకెళ్ళి హ్యాపీ షూటింగ్ చేసాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు మీ ఇద్దరే వెళ్ళాలండి అన్నారు. అప్పుడు మా ధైర్యం వచ్చిందిగా, అంటే ఇష్టం మనకి ఏదో న్యాయం చేస్తాం సినిమా. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూర్చున్నాం, కూర్చుని కూర్చున్నాం. ఎన్ని గంటల ఫ్లైట్ ఏంటంటే చిన్న నాలెడ్జ్ తోడు అడుగుతూ ఒక అతను వచ్చాడు, ఎవరు రామ్ లక్ష్మణ్ అన్నాడు. అవును సార్ అన్నాం. సార్ మీ ఫ్యాన్ ఉండే, నేను వీడియోలు చూస్తానండి అన్నాడు. సూపర్. ఆయన తీసుకొచ్చాడు, బెల్ట్లు పెట్టాడు, ఫుడ్ పెట్టాడు, తీసుకొచ్చి దించాడు. అంటే మనం నేచర్స్కి దగ్గర అయితే శరణాగతి అంటున్నాను. ఇది అర్థమైంది. అయితే నేచర్ తీసుకెళ్తుంటుంది. మనం మనుషులు అనుకుంటే పడిపోయి మనుషుల లోపల భగవంతుని మనం చూడగలగాలి. గుడ్. వెరీ క్వశ్చన్ అడగండి బంగారు గారు. నేను మా తెలుగు భాషలో చెప్తాను నీకు. మన స్నానం చేసే దాంట్లో షవర్ దగ్గర రెండు ఉంటాయి. ఏది తిప్పుకుంటాను, ఒకటి వేడి నీళ్లు, ఒకటి చల్ల నీళ్ళు. తెలుసు, అందరు తెలుసు కదా. 7 నీళ్ళు ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తాం? సన్నీళ్ళు ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం? ఇది తెచ్చుకోవాలి. చిన్న పాయింట్. ఎప్పుడైతే ఒక మనిషి మీద కోపం అనేది వస్తున్నప్పుడు ప్రేమను గురిపించాలి, దాన్ని డామినేట్ చేయాలి. డామినేట్ చేసి ఒక మనిషి దేశం వస్తుందా అలాగే నువ్వమ్మా ఎమ్మండే టైం ఇస్తే నేను ఏమర్చుద్ది. ఎమ్మండే కోపం దేశ రావాల తల్లి, నువ్వు మా మమ్మలాగా ఉండవు, నా చెల్లిలాగా ఉండవు, నీకేం కావాలి హెల్ప్ కావాలండి అంటే దేశాన్ని నుంచి ఇమ్మీడియట్గా డ్రాప్ చేయాలి. అట్లా ఏమైతే ఆ తల్లి అడిగింది 2 క్వశ్చన్స్.
మీరు రెండు ప్రాక్టికల్ ఎమ్మన్నాయి. మనసు ఏంటంటే షూటింగ్ విషయాలకు వెళ్ళినప్పుడు మీరు కూడా ఫ్యామిలీ విషయాలు వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ధ్యానం చేస్తానండి, కళ్ళు మూసుకున్నానండి, షూటింగ్ వెళ్ళినంత అంతా ఆయన చూసుకుంటాడంటే అక్కడ కుదరదు. అక్కడ బయట చేయాలి. అక్కడికి వెళ్ళి అక్కడ యాక్టింగ్, సార్ ఇలా వచ్చాడు సార్, వీరు అలా వచ్చాడు సార్, నాకు అంత యాక్టింగ్ తెలుసు నాకు. కానీ అక్కడ చేయాలని పర్ఫార్మెన్స్ మనం అక్కడ చేయాలి. అలాగే దొంగ నేనేం చెప్పుదంటే పాత ఐడియాలన్నీ తెచ్చుద్ది. అప్పుడు పాత ఐడియాలు ఆ సినిమా నేను చేశానమ్మా నీకు కాదు అన్నప్పుడు కొంచెం కూర్చొని పేషెన్స్గా ఉంటే నిజమైన ఆ కంటెంట్ కథకి ఏం కావాలో అది తెచ్చుద్ది. అంటే మీరు పోయి బ్యాక్ వచ్చినట్టు ఉంటాయి కదా సార్, షూటింగ్ కోసం పోయి అది వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చి చాలా ఉన్నాయి. అదే ఆ సిచ్యువేషన్ మాకేంటంటే మమ్మల్ని ఒక సినిమా మంచి కొత్త సినిమా బుక్ చేసిన దానికంటే ఆనందం కంటే తీసేసినప్పుడు ఎక్కువ ఆనందం. అంటే అది ఎప్పుడు కూడా ఉల్టా ఆలోచించాలి, నువ్వు ఆలోచించాలి. మేము సరైన సినిమా సూపర్ హిట్ ఇచ్చాం. ఆ తర్వాత ఇంకో సినిమా ఇది ఇంకో సినిమా అల్లు అర్జున్ చేస్తాంలో ఆ సినిమాలో మమ్మల్ని తీసేశారు. మీరు బాగా చేయలేదంటే వేరే ఫైట్ మాస్టర్ని కెనడా నుంచి తిప్పిస్తాం అన్నారు. థ్యాంక్స్ అండి అని చెప్పి ఆ 10 రోజుల్ని మేము తిరుపతి వెళ్ళాము, అరుణాచల్ వెళ్ళాము, ఇక్కడికి అనంతపురం వచ్చాము, అందరికి మీటింగ్లు చెప్పాము. థ్యాంక్స్ అండి ఆ సినిమా ప్రొడక్షన్స్ డైరెక్టర్లకి, హీరోలకి థ్యాంక్స్. 10 రోజులు తీసేసిన కారణం వల్ల ఎంతమందిని కలిసామే, థ్యాంక్స్ కదా. ఎస్ అది ఇప్పుడు అదేనమాట. మనం అలా డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు మీరు తీసేస్తే వెరీ థ్యాంక్స్ అండి. మా ఫ్యామిలీకి చెప్పాము, మీరు వీడు ఊరగా వాగుతున్నారు, తెలివితేటలుగా ఉన్నారు, మీరు అవసరం లేదనుకుంటే వెరీ థ్యాంక్స్ అండి. మా ఫ్యామిలీకి చెప్పాము. ఈ దేహం అవసరం లేదన్నారు అనుకోండి, వెరీ థ్యాంక్స్ అండి. ఇప్పుడు మాట్లాడదు మీరు సాల్వ్ అనుకోండి. అంటే మనం అవతారుడు అనక ముందే నువ్వు తయారుగా ఉన్నా. అది ధ్యానం. మనం నేర్చుకున్న ధ్యానం అంతే ఏంటంటే ఆయుధం. అప్పుడు వాడు వెళ్ళమనగానే నేను మీ షూటింగ్ ఉందా అనుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలండి అనుకుంటే అవసరం లేదు. అప్పుడే రెడీగా ఉండాలి, రెడీ టు ఫైట్. సార్ మనము తెలుసుకున్న వాళ్ళం కాబట్టి ఎలా ఉండాలి ఏమి తెలుసుకోకుండా కరుడు కట్టిన రాక్షసుల మధ్య మనం ఉండాలి అంటే అప్పుడు ఈ పద్ధతిని అవలంబిస్తే మన ప్రాణాలే ఉండవు కదా సార్. అటువంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? నా బంగారు తల్లి, మనం ఏమనుకోవాలంటే ఈ ప్రపంచంలో అందరూ ఒక రకంగా ఉండకూడదు అంటున్నా. ప్రపంచం ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ నడుస్తుంది. చెడ్డోడు ఉండాలి, మంచోడు ఉండాలి. మనంతా ఏమనుకుంటే నేను మంచిగా ఉన్నాను కాబట్టి అందరూ మంచిగా ఉండాలనుకుంటున్నాను. అక్కడే నేను పప్పులో కాలేస్తున్నాం. వాడు చెడ్డోడు ఉంటే కానీ మంచి అని తెలుస్తుంది నీకు. ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఓకే, అర్థం చెప్పు, నువ్వు చెప్పు. ఉగ్రవాదులు మనం చంపుకుంటూ వస్తుంటారు, మనం వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి? అది ఎట్లా అడుగుతాను అనమాట. తల్లి నేను అంటున్నా, అప్పుడు నువ్వు చంపవు, 10 మంది తీర వాళ్ళు గన్ తీసుకొస్తున్నారు, నువ్వే అనుకో, ఏదో నీకు మినిస్టర్ పదవి ఇచ్చారు, నీకు అనుకో, నువ్వు ఉండవు, వాళ్ళు గన్ను తీసుకొచ్చారు, ఏం చేస్తారు నువ్వు? వాళ్ళతో ఫైట్ చేస్తావా? చేయలేవు. అప్పుడు ఏం చేయాలి? శరణాగతి అవ్వాలి లేదా? అవ్వాల్సిందే లేదా అన్నా. అప్పుడు 10 మందిని ఎదుర్కోలేనప్పుడు అయ్యా ఈ సిచ్యువేషన్స్లో నేను ఒక గవర్నమెంట్ సర్వేగా ఈ పని చేయాల్సి వచ్చింది, అవతల ఎదురికంగా ఉంది, నన్ను ఏం చేయమంటావు? పోరాడతావా? గుడ్, నువ్వు మిలిటరీలో ఉండాల్సిన తప్పు చేసేవాడితే. కాదు తల్లి, నేను అంటున్నాను ఏంటంటే సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి ఉండాలి. అప్పుడు నువ్వు ఎంతోమందికి పని చేయాలి, సేవ చేయాలని ఉంది నీకు. మరి ఈ పనికి మనలతో గొడవ పెట్టుకొని కేసులు ఇరుక్కొని వాళ్ళతో కొట్టుకుంటుంటే నీ పని అంతా ఏమవుతుంది నీకు? పాదు
ఉగ్రవాదులు చంపుకుంటూ వస్తాంటారు అందరినీ ఇట్లా వస్తే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు, అందరినీ చంపుకుంటూ వస్తాంటారు అనమాట. మనం శరణాగతి ఎట్లుంటాము తిరిగి ఎవరిని చంపుతున్నారు అడుగుతున్నాను నేను. ఎవరిని నేను మీకు అమ్మను అడిగిన అమ్మ తల్లి ఎవరు చంపేది ఎవరిని? నేను దేహం అంటే నిన్ను చంపుతున్నారు, నువ్వు ఆత్మని నేను చంపుతాను అన్నా నేను. ఈ దేహం మీద నెక్స్ట్ టైం వచ్చింది అన్నా. హిమాలయ కాదు, హిమాలయకి వెళ్తే శూన్యం ఎక్కడ ఉండి అలా ఉండాలి. మేము హిమాలయాల్లో స్వామీజీని అడిగాం, ధ్యానం చేస్తున్నాం, ఒక అతను అడిగాం, సార్ మా ఫ్యామిలీలో అంతా ఇబ్బంది సార్, మీ హిమాలయంలో సాధులు మీరు చాలా గొప్పవాళ్ళు జ్ఞానం అనుకుంటున్నారు సార్ అనగా కళ్ళ ఎప్పుడో నేడిచాడు. ఏమంటే నా కష్టాలు మీకు ఏం తెలుసు, సాయంత్రం ఇంటికి వెళ్ళగలి మీ భార్య కాఫీ పెట్టిస్తుంది, వేడి నీళ్ళు గడుస్తుంది, కాళ్ళు ఉత్తుంది. అతను ఎక్స్పెక్టేషన్ ఏమి జరగట్లేదు ఇక్కడ వివరేషన్. ఆ సార్ బోర్ నేడిచాడు, మీ ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉన్నారు సార్, ఇక్కడ నా అన్నం నేను వండుకోవాలి, ఈ సల్లిలో నేను పడి ఉండాలి, మీరు అంతా అదృష్టం అవుతుంది సార్ అంటున్నాడు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటున్నాం, వాళ్ళు మనల్ని మంచివాళ్ళు అనుకుంటారు, మన మంచి అంత ఏంటి ఇట్లా కరెక్టా కదా? గుడ్. ఎవరైనా క్వశ్చన్ అడగండి, 2 క్వశ్చన్స్ మాట్లాడి పిలిచారు. పైకి మాత్రం ఆప్యాయంగా మధురాత్మకంగా మంచి మాటలు మాట్లాడతారు. అంతరంగంలో అపరాధం చేసిన వాళ్ళ అంతరంగంలో అపరాధం చేసి మంచి వాని మనుషుడు ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరగడా ఈశ్వరాది రాదు మధ్యములు మరి అట్లా వాళ్ళని ఏమని ఎట్లా ఏమన్నా నేను అంటున్నా గురుగారు ఏం చేయాలంటే చెప్పాలా, భగవంతుడు తెలియకుండా నీకు తెలుసా? 100 ఆల్కారం 100% ఉంటే జైల్లో ఉంటాడు, ఆల్కారం 50% ఉంటే సంసారంలో ఉంటాడు, ఆల్కారం 25% ఉంటే మనలాగా సత్సంగంలో ఉంటాం, ఆల్కారం 0లో ఉంటే ఆత్మస్థితిలో ఉంటాడు. ఇది అందుకని నేను అంటుంది ఆల్కారం దగ్గర ఉంటే అతనే నష్టం. మీరు భగవంతుడిని ఆత్మస్థితిని కానీ నమ్మే పని అయితే ఆయనకి తెలీదా నేను అడుగుతున్నా, నీకు తెలిసినంత భగవంతుడికి తెలీదా అని అడుగుతున్నా. ఆయన ఎందుకు సృష్టించాడు శత్రువుల్ని? దానివల్ల ఏదో ప్రయోజనం ఉంది ఆయనకి, అర్థమైందా? కాదమ్మా, మహాభారతంలో శత్రువులు లేరా? పాండవులు కౌరవులు లేరా? రామాయణంలో రావణాసురుడు లేరా? జీసస్ సిలువేసినప్పుడు వాళ్ళు శత్రువులు లేరా? ఎప్పుడు లేరు? మరి ఇక్కడ ఉండాలి, ఇక్కడ లేరు ఎందుకు అనుకుంటున్నావు? యుద్ధం కోరుకున్నప్పుడు మేము యుద్ధం చేయమని అనలేదు కదా పాండవులు, చేశారు కదా వాళ్ళు అన్నారు కదా, జ్ఞానోదయం కలిగిన తర్వాత యుద్ధం చేస్తా ఉన్నారు కదా, ఆ తర్వాత పెద్ద కథ మన ప్రాక్టికల్ చెబుతున్నా. థ్యాంక్ యూ ఇంతసేపు మా మాట్లాడినందుకు. బంగారాలు అడగండి, టైం అయింది, 8 అయింది, మేము 6 గంటలకు వెళ్దాం అనుకున్నాం, 8 అయింది. ప్రత్యేక అనుభవం ఏమన్నా చెప్పండి. ధ్యానంలో మీరు ఏమైనా సందర్శించినవి అది మెయిన్ ఆత్మస్థితిలో ఉండడానికి ఎట్లా? రామాయణం మొత్తం విని రాముడికి సీత మాట్లాడనే అయ్యే ప్రత్యేక అనుభవాలు మీతో మాట్లాడుతుంది ఏమి లేదు. ధ్యానంలో గొప్ప అనుభవం ఏంటంటే మనల్ని మర్చిపోవడం అనుభవం. నేను ఫైట్ మాస్టర్ని, నన్ను చిరంజీవితో నేను ఫైటింగ్ చేస్తున్నాను, నాకు 2 క్యాబులు పెట్టుకున్నాను, నాకు అన్నీ తెలుసుకుంటుంటే అనుభవం. నాకు ఏమి తెలుసు అనుకుంటే ధ్యానం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతసేపు మా మాట్లాడినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. గురుగారు అమ్మగారు వాళ్ళకి థ్యాంక్ యూ గురుగారు. ఎంత అనుకున్నా ఒకసారి ఈగో డామినేట్ చేస్తుంటాం మనకు. మీరు అన్నారు కదా దొంగ నేను, ఈగో డామినేషన్ మనం ఎట్లా మనం మేనేజ్ చేయాలి? ఆ ఈగో మీరు డామినేట్ చేయండి. అదే అది ఎట్లా మేనేజ్ చేయాలి? థ్యాంక్ యూ. ఇంకో క్లాస్లో కలిసి ఈగోని ఎలా డామినేట్ చేయాలో చెప్తాం. రామలక్ష్మణ్ కనుక బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి ఒక్కసారి క్లాప్స్. స్వర్ణమాల పత్రిజీకి వారి పుత్రులకు గురువైనటువంటి సదానంద యోగేశ్వర మహారాజుకు విశ్వగురు మండలికి అందరికీ ఆత్మప్రణామం. ఇక్కడ క్లాప్సే పత్రిజీ గారు ఏమంటారంటే క్లాప్స్ అడుగుతాడు, క్లాప్స్ నాకు క్లాప్స్ ఇస్తే చాలన్నారు. కానీ దాని అంతరాత్మ మన చేతుల్లో ఎట్లా పవర్ ఉంటుందో ఆ పవర్ గురించి మనకు రామలక్ష్మణ్ గారు ఈ కొంచెం ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మాట్లాడతారు. వారు మాట్లాడుతుంటేనే ఆనందం.
వాళ్ళు తలనూపిన ఆనందం. ఎంత ఆనందం అంటే నేను ఒక వీడియో చూశాను జస్ట్ ఇప్పుడే. వాళ్ళు సినీ పరిశ్రమలో ఫైటర్స్ హీరోకి ఎలా స్పందిస్తారు అంటే ఆ స్పందనలో వాళ్ళ యొక్క యాక్టింగ్, మీ యాక్టింగ్ చూసిన తర్వాత నేను ప్రమోట్ చేసుకుంటాను అని చెప్పి ఆయన అన్నప్పుడు నా మేను పులకరించిపోయింది. ఎందుకంటే వేర్ ఈస్ క్లీనినెస్ దేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ బిలీఫ్ దేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ పత్రిజీ, వేర్ ఈస్ సద్గురు, వేర్ ఈస్ విశ్వము. ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో అప్పుడు ఆనందము వస్తుంది. ఆ ఆనంద తారకలే ఈరోజు రామలక్ష్మణులు. నాకు మనకి వాళ్ళ నుంచి మనం జ్ఞానాన్ని ఎంతో తీసుకోవాలి కాబట్టి వాళ్ళకు అవకాశము ఇస్తాం. ఇక్కడ మనకి కంచి రఘురామ్ కానీ అట్లే మిట్టా మనోహర్ కానీ అవధూతలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, పత్రిజీ గురువులు, కర్నూలు నుంచి ప్రసాద్ కానీ, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడికి మనం చెప్పలేదు. పరబ్రహ్మ ఆయనే రప్పించుకున్నాడు. బ్రహ్మ రూపంతో వచ్చినాడు. పరబ్రహ్మ నిర్గుణం. ఆ నిర్గుణంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ, బ్రహ్మ కన్నా ఎక్కువగా అంటే పరబ్రహ్మ. ఆ నిర్గుణ రూపంలో ఉన్నటువంటి మీరు దేవతా దేవుళ్ళంతా ఇక్కడికి వచ్చినారే, అది స్వామి మాకు కావాల్సింది. ఈ కోట్లు ఇవి ఏం పని చేయవు, బిల్డింగ్లు ఏం పని చేయవు. ఇది నాది అనుకున్నప్పుడు ఏం జరగలేదు స్వామి, మనది అనుకున్నప్పుడు జరిగింది స్వామి. ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఎంతో ఆనందం. ఈ ఆనందము నువ్వు ఒక్కడే బతుకుంటావా అని అడిగాడు పత్రిజీ గారు. ఎప్పుడు 2005, 2006 ఆ ప్రాంతంలో. 99, 2000 నుంచి సార్ పరిచయం. కానీ ఆయన ఒక్క మాట అనేవాడు, నీవు ఇంత ఆనందాన్ని పొందుతున్నావే, మరి ఈ ఆనందాన్ని ఏం చేస్తాడంటే 10 మందికి పంచుతూ ఉన్నాడు. సరే అని చెప్పి 9 గుంటకాయలు వేసేసినాడు. 10 మందికి పంచినాక ఏం చేస్తామంటే, స్వామి ఇంకా అంతవరకు తెలిసిందంటే మళ్ళా ఒక 1 నెల రోజుల తర్వాత రా, నాకు ఇల్లు కావాలి, నాకు సంపద కావాలంటే మళ్ళీ 9 ముట్టికాయలు వేసినాడు. ఆ 18 ముట్టికాయలే 18 ఏళ్లలో మనకి ఈరోజు ఇంతమంది రావడానికి కారణము ఈ గడే కారణం సార్. ట్రిపుల్ బెడ్డెడ్ అన్నమాట సాగేది. ట్రిపుల్ బెడ్డెడ్ అయితే ఇదంతా కట్ చేసి ఈ విధంగా ఒక 50 మంది కూర్చుండేదానికి అద్భుతంగా యోగిస్తాను. ఇది నాదే అనుకుందాం, మనందరిది. ఇది ఎక్కువ మాట్లాడినాం ఎందుకంటే వాళ్ళకు అవకాశం ఇస్తాము. స్వామి మీరు ఎట్లా మాట్లాడినా మాకు ఆనందం సార్. అలాగా రెండు పెట్టుకున్నాం. వీళ్ళలో రాముని ఊర్లో చెప్పండి స్వామి. సైలెంట్ అమ్మా, సైలెంట్. ఎవరు మాట్లాడకూడదు. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యము. ఇల్లు ఇరికాటము, ఆలు మర్కటము. ఇల్లు ఇరికాటం ఉంటే ఆనందం ఉంటుంది. ఫస్ట్ మేము చెప్పే మాటలు కొంచెం మనసు లోపలే కళ్ళు మూసుకొని చేస్తాం. మనం వెళ్ళబోయే ముందు ఈ దేహానికి ప్రపంచంలో రావడానికి కారణమైన జన్మనిచ్చే తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి మనసు లోపల. అలాగే మీ తోటి సహోదరులు, సిస్టర్ అండ్ బ్రదర్స్, మీ చేయి కలిపి మాట కలిపిన ఒకే తల్లి పాలు తాగిన సిస్టర్ అండ్ బ్రదర్స్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఈ క్షణంలో మీకు ఏదన్నా మనసు విభేదాలుగా ఉంటే ఈ క్షణం వాళ్ళని క్షమించండి. క్షమించి వాళ్ళ ప్రేమతోటి మీ కోపతాపాలు
తీసేసి వాళ్ళ ప్రేమతోటి ఈ క్షణం మనం క్షమించండి. వాళ్ళు మీ మీద ఉండగానే వాళ్ళు మిమ్మల్ని క్షమించినట్టు మీరు భావించండి. అలాగే మార్నింగ్ లెగిసిన కాడ నుంచి మనం పడుకునే దాకా ఎంతోమంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది. పంట పండించే రైతన్న కాడ నుంచి, రోడ్డు ఉడుస్తున్న మున్సిపాలిటీ పెద్దర్స్ కాడ నుంచి, బట్టలు నేసేవాళ్ళు, ఎంతో పండ్లు కూరగాయలు మన ఇంటి పనులు చేసేవాళ్ళు ఎంతోమంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది. అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పండి. ప్రపంచం మీద మనకి ఇబ్బంది ఉండగానే వాళ్ళకి ముందు కృతజ్ఞత చెప్పండి. ప్రపంచం మీద ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఉంటే ఈ క్షణం వాళ్ళని క్షమించేసి కోపం తీసేసి సారీ చెప్పండి వాళ్ళకి. ధ్యానంలో కూర్చునేటప్పుడు మనకు శత్రువులు ఎవరు ఉండకూడదు, అందరు మిత్రులు భావం, వసుదేవ కుటుంబం అనే భావనతో మన ధ్యానంలో కూర్చుంటే మన లోపల మనం ఎదగలుగుతాము. పక్క వాళ్ళ మీద కోపతాపాలు పెంచుకుంటే మైండ్ అంతా ఎక్స్పెండ్ అయ్యి పక్కకి వెళ్ళిపోతుంది. మన అంతరాత్మలో ఎనర్జీ మొత్తం ఎక్స్పైర్డ్ అయ్యి అవుట్కి వెళ్ళిపోతుంది. అందుకని సృష్టికి రహస్యమైన గురు పరంపరలైన ఎంతోమంది మహానుభావులు కొన్ని వేల సంవత్సరాలు ఈ యజ్ఞంలో కొట్టుకుపోతున్నందుకు హిమాలయాలో తపస్సు చేసి సత్యాన్ని కనిపెట్టిన గురు పరంపరలందరూ మనస్ఫూర్తిగా మనసులో ఒకటి థ్యాంక్స్ చెప్పండి. అలాగే అలాంటి గొప్ప సత్యాన్ని సింపుల్గా మనకు అందించిన గురు బ్రహ్మర్షోపత్రి గారికి మనస్ఫూర్తిగా మనసులో ఒకటి థ్యాంక్స్ చెప్పండి. ఇలాంటి ఈ రోజులు మన అందరం ఇక్కడ కూర్చుని అద్భుతంగా కమ్మగా వేసి చల్లగా వేసి మంచి చైర్లు వేసి మంచి జ్యూస్ ఇచ్చిన దంపతులు ఇద్దరు, వాళ్ళు పొందిన ఆనందాన్ని మనందరం పొందాలని తాపాయంతో ఆనందంతో మనందరిని ఇక్కడ కూర్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా, వాళ్ళిద్దరికి దంపతులకి మనస్ఫూర్తిగా, వాళ్ళ ఫ్యామిలీకి అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఈ భూమిని మనందరిని సృష్టించే ఒక శక్తి ఉంది. ఆ శక్తి రూపం లేదు, అది విశ్వశక్తి. మనం మాట్లాడటానికి చూడటానికి అన్నిటికీ కారణమైన ఆ శక్తికి మనస్ఫూర్తిగా తలవంచి నమస్కరించండి. ఓకే, ఈ క్షణంలో ఎందరో బట్టల షాపులో, సినిమా హాల్లో, ఎక్కడెక్కడ షాపింగ్లో ఎక్కడెక్కడో ఇళ్లలో ఉండి టీవీ ముందు సీరియల్ చూస్తున్న వాళ్ళకంటే మీరు ఎంతో గొప్పవాళ్ళని, మిమ్మల్ని మీరు మీ భుజాన్ని మీ చెయ్యి మీరు తట్టుకొని మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. మీ భుజాలు మీరు తట్టుకోండి. అంటే ముందు మనం యాక్సెప్ట్ చేసుకోకపోతే అవతలను మనం యాక్సెప్ట్ చేయలేము. అందుకని మిమ్మల్ని మీరు మీ భుజాన్ని తట్టుకోండి. ఈ సందర్భం ఇక్కడ కల్పించిన విశ్వానికి, గురువుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి స్లోగా కలుగుతారు. మీ భుజాన్ని తట్టుకున్నారా? ఇప్పుడు చూడగలనే, ఇక్కడ రాగలనే జోకుతో స్టార్ట్ చేద్దాం. నలుగురు ఆడవాళ్ళు కూర్చుంటే ఒక షాట్ ఉంటే మీ మీద వచ్చిన ఒక్కసారి నలుగురు ఆడవాళ్ళు ఉంటే అది అంటారు ఒక మార్కెట్ లాగా అంటారు ఆ బంగారు తల్లు. అదే ఈ ధ్యానం అనే ప్రదేశంలో ఇక్కడికి వస్తే మన అందరం కూర్చుంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్గా ఉందంటే ఆ మాటకి ఆపోజిట్ ఆ మాటను మరిపించే రేంజ్లో మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే కరెక్టే కదా? ఇదన్నిటికి కారణం మనం ఇన్నర్ ట్రావెల్ చేసేందువల్లనే ఈ పీస్ ఆఫ్ మైండ్, ఎదురు చూడంలో మొక్కలు చిరునవ్వు, మన తెలియకుండానే మన ముఖాల్లో కోప తాపాలన్నీ ఇలా ఉండిపోయి చూడగల కూర్చో పో అలా అలవాటైపోయి నవ్వు మర్చిపోయి మీకు ట్రాఫిక్లో చూడండి, అలా బళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ తాగుద్ది అందరు సీరియస్గా ఇలా సిగ్నల్ పడలేదా, ఎక్కడికి వెళ్తావా నువ్వు, అందరూ చూడగలి ఎక్కడ పరిగెడుతున్నాడు, ఎక్కడికి వెళ్తావు అంటే ఈ దేశంలో వెళ్తావా, టెన్షన్ సిగ్నల్ పడలేదు, ఇంకా పడలేదా, ఇలా చూస్తుంటారు. మీరు సిగ్నల్ అవన్నీ చూస్తుంటారా? అలాగే ఎయిర్పోర్ట్లో మేము వైజాగ్లో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాము, ఫ్లైట్ ఒక 2 hours లేట్ అన్నారు. అందరు టై కొట్టుకొని సీరియస్గా కూర్చొని చైర్లో, పిల్లలు మొత్తం అందరూ వచ్చి వాళ్ళు అందరూ ఆ పిల్లలు ఈ పిల్లలు అందరూ హ్యాపీగా ఆడుతున్నారు. చూసి ఫోకస్ పిల్లలు మేము చూశాను, వీళ్ళందరూ మేము చూసా. అంటే వాళ్ళు ఏదో ప్రపంచం అంతా 1 hour వెళ్ళకపోతే ప్రపంచం కూలిపోతున్నట్టు చిన్న సీరియస్గా అలా కూర్చున్నారు అనుకోండి. ఈ పిల్లలు హ్యాపీగా ఆడుకుంటున్నారు. అసలు వాళ్ళకి ఏమి ఆ టైమింగ్, వాళ్ళు ఎవరు, ఆ ఊరు, ఆ ప్రాంతం, ఆ కొనం, ఈ కొనం తెలియక హ్యాపీగా ఆడుకుంటున్నారు. అది కదా జీవితం. మన ధ్యానం అంతా ఏంటమ్మా తల్లి, ధ్యానం అంటే మనకు తెలియకుండా అంటే
ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే తెలివి ఎక్కువయ్యి మనకి తెలివి అంటే రాకరం అనొచ్చు, తెలివితేటలు ఎక్కువైనందువల్ల మైండ్ మనస్సు ఎక్కువ సో మెనీ డైమెన్షన్స్ లో ఒక మనిషిని చూడగలనే, ఇతను చూడగలనే, డబ్బులు ఆడడానికి వచ్చాడా, ఇతను ఇతనితో మాట్లాడి నాకేం వస్తుందని మైండ్ ఏం చేస్తుందంటే మనకంటే ముందు వెళ్ళిపోతాం, మనిషిని చూడగలనే జడ్జిమెంట్ చేస్తుంది. సో మెనీ డైమెన్షన్ లో జడ్జిమెంట్ చేస్తుంది. అదేంటి? అతి తెలివి. ఎస్. అతను అడిగినప్పుడు ఏం లేదు ఇయ్యా నేను పలకరించడానికి వచ్చాను అప్పుడు ఆహా అంటది. ఎందుకని అంటే అది చిన్నపిల్లలు అనుకో, ఆ ప్రేమతో వచ్చినప్పుడు ఒక కొత్త మనిషి చూసినామంటే చిరునవ్వుకు ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి ధ్యానంలో ఇచ్చిన మన గురువులు ఇచ్చిన గొప్ప ఆత్మక సత్యాన్ని, నా పరమాత్మ స్వరూపులారా, ఏ టాపిక్ గురించి మాట్లాడము అనేదే మేము నేనెవరు అనేది ఒకటి ఉంది కదా, నేను అంటాం కదా, ఆ నేను అనేది ఏది అనేది ఒక టాపిక్. ఎవరు ఇప్పుడు అదే ఒక టాపిక్. గురుగారు మీ పేరేంటి? రామచంద్ర స్వామి. నేను రామచంద్రని. మీరేం పని చేస్తుంటారు? అడ్వకేటర్. నేను ఇంకా ఈ కార్యం ఉంది, ఇల్లుందా, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే వీటన్నిటిలో ఎవరు నువ్వు నేను అంటున్నావు కదా, దేహాలు ఎవరు సరదాగా మాట్లాడుకున్నాం మన ఈ నేను అన్నాం కదా, ఏ నేను మనం? మీ కళ్ళ, మీ చేతుల, లేకపోతే ఈ దేహమా, మన ఇల్లా అసలు నేను నా ఇల్లు ఎక్కువ ఆలోచన అంట. క్లాస్ కొట్టండి. గుడ్. నువ్వు ఆత్మమే అన్నప్పుడు మనం అన్నప్పుడు మాకు విశా ఫౌండేషన్ సద్గురులో ఇన్నర్ ఇంజనీర్ కోర్స్ అని ఒకటి ఉంది, కోయంబత్తూరులో వెళ్ళి. మా తమిళ్ వచ్చు కాబట్టి మీరు చెన్నైలో ఉన్న తమిళ్ అక్కడ క్లోజ్ చేసి అక్కడ ఏమంటారు ధ్యానంలో ఉంటుంటే, నేను దేహానికి కాదు, నా నడవం ఇల్లే, నా మనసు ఇల్లే అంటే తమిళ్లో నేను దేహానికి కాదు, నేను మనసును కాదు అని వాళ్ళు శ్వాస వెళ్తున్నప్పుడు నేను దేహానికి కాదు, శ్వాస బయటకు వస్తున్నప్పుడు నేను మనసును కాదు, నేను దేహానికి కాదు, మనసును కాదు, దేహానికి కాదు, మనసును కాదు, నేను విశ్వాన్ని అని ఫైనల్గా చెప్పిస్తాను వాళ్ళు ఇన్నర్ ఇంజనీర్ కోర్స్ అనేది. నేను విశ్వ అమ్మని అన్నప్పుడు ఏమవుతుందంటే, నేను అనేటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఎవరైనా అనగానే, నిన్ను అనగానే నువ్వు ఒక భూమి అంతా నువ్వు అమ్మ అనుకో, ఓ భూమి అంతా నువ్వు, ఈ ప్రపంచంలో వాటర్ అంతా నువ్వు, ఆకాశం అంతా నువ్వు, ఈ గాలంతా నువ్వే అనుకో. ఒక క్షణం నువ్వుగా. నీ పేరేంటి? ఉమాదేవి. ఇప్పుడు నువ్వు కాదు, నువ్వు ఇదంతా నువ్వే అవే అనుకో. ఉమాదేవి నీకు బుద్ధి లేదన్నా అడుగుతున్నా, కోపం అట్టొచ్చుద్ది నీకు? ఏమైంది ఇప్పుడు? ఈ కోపం ఎందుకు వస్తుంది? దేహం అనుకుంటే 3 అడుగులు ఈ 6 అడుగులు ఈ దేహాన్ని నేను అనుకోని చిట్టంగానే నన్ను అంటావా, నేను ఎవరో తెలుసా అంటే అనాలి. అప్పుడు అలా నువ్వెవరో నీకు తెలియనప్పుడు నాకేం తెలిసే అనాలి. చాలా అంటారు నేను ఎవరో తెలుసా అంటుంటారు. అప్పుడు మనం అనాలి, ఏమంటే మీరే మీకు తెలియనప్పుడు మాకెలా తెలుస్తుంది అని అంటే. అట్లా ఏం చేస్తున్నాం అంటే మనం విశ్వానికి మనం ఎక్స్పెండ్ అయిపోయాం. ఏం చేసామంటే మా ఊర్లో విలేజ్లో అప్పుడు గానీలు ఉండేవి కదా, మెడగట్టేసి ఆ గానీ చుట్టూరు తిప్పుతూ ఉంటే గాని తిరుగుతుంటారు కదా. అట్లా మనం ఏం చేస్తున్నామంటే ఇది నా ఇల్లు, ఇది నా ఫ్యామిలీ, ఇది ఇది నా చీర, నేనని చెప్పి చిన్న 4 తాళ్ళు గిరిగేసుకొని ఒక తాడు కట్టేసుకొని నేను తోడే తిరుగుతున్నాం. అప్పుడు ఏం చేస్తుంది? ప్రాబ్లం అంత వచ్చింది. షుగర్ ఎవరికి వచ్చింది? నేనుకి వచ్చింది. బీపీ ఎవరికి వచ్చింది? నేనుకి వచ్చింది. అర్థమైందా? కోపం ఎవరికి వచ్చింది? నేనుకి వచ్చింది. భయం ఎవరికి వచ్చింది? నీకు వచ్చింది. మరణం ఎవరికి వచ్చింది? ఈ 5 ఇంటికే వచ్చింది. అప్పుడు ఎప్పుడైతే విశ్వానికి మనం ఎక్స్పెండ్ అయ్యాం అనుకోండి, ఒక నేను అనేది ప్రతి వాళ్ళకి ఏంటంటే, నేను అనేది ఆత్మ అనేది మన ధ్యాన మాస్టర్లు అందరికి తెలుసు. మనందరికి కూడా నేనంటే ఎవరు? నేనంటే ఏంటంటే ఆత్మ
అనేది మనం టక్క చెప్పేస్తాం. అంటే మనకి ఎట్టుందంటే ఆ ఇష్యూ నువ్వు ఎవరు అంటే నేను ఆత్మ అన్నది ఎట్టుందంటే అది అంత తేలికని కాదు. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతా దేవుళ్లకు ఆత్మ ప్రణామాలు. లాస్ట్ 5 seconds, my dear masters, last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు అరచేతులను విడదీసి చేతి కొసవేళ్లను కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్. ఈ అపారమైన విశ్వమయ ప్రాణశక్తి చేతి కొసవేళ్లలో దాగి ఉంటుంది. దానిని మీ కళ్ళ ద్వారా లోను తీసుకోండి మాస్టర్. శక్తిని వృధా చేసుకోరాదు. శక్తిని సంరక్షించుకోవాలి, శక్తిని పెంపొందించుకోవాలి, శక్తిని సద్వినియోగం చేసుకోవాలి మాస్టర్స్. నెమ్మదిగా చేతులు తీస్తూ మీ కళ్ళతో చేతులు చూసుకోండి మాస్టర్స్. ఈ అపారమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువు గారికి గురువు అయిన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మపూర్వక ప్రణామాలు. సృష్టికర్తకు పంచభూతాలకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వగురు మండలికి ఆత్మపూర్వక ప్రణామాలు. మునిబాబు దంపతులకు వసుదైక కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని పిరమిడ్ మాస్టర్లందరికీ, విశ్వంలోని హాస్టల్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుతూ 2 సెకండ్లు క్లాప్ కొడదాం. మీరు వచ్చేటప్పుడు ఎంత ధ్యానంలో ఉన్నారు. నమస్తే బంగారు తల్లికి అందరికి ఆత్మ నమస్కారాలు. బ్రదర్ అన్నది ఏంటంటే నేను ఆత్మ అన్న సంగతి అందరూ తెలుసు. ఇప్పుడు ఆత్మ నేనంటే ఆత్మ ఎక్కడుంది అనుకో, నాలో ఉంది అంటున్నారు. అది గురుగారు తెలిసింది. ఇప్పుడు ఏంటంటే పాపులో ఉంది ఏమవుతుందంటే గురుగారు మనందరికీ ఆత్మ అంటే అంతటా ఉంది, దానికి మరణం లేదు, పుట్టుక లేదనే సంగతి బాగా అన్ని మన భగవద్గీత చెప్పారు, మనం కూడా విన్నాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో వచ్చి 2 నేర్లు ఉన్నాయి. 2 నేర్లు టిన్స్ లాగా 2 నేర్లు డబుల్ డూప్లికేట్ లాగా తేడా లాగా ఉండాలి లేదా? దొంగ నేను, ఆత్మ నేను. అదేం కదా అంటే తెలియకుండా ఆత్మ నేను అనే నీరు భ్రమ కల్పించి అసలు మాయలో నేనంటుంది. ఏది అర్థమైందా? అర్థమైంది. మనం అందరికీ ఏంటంటే నేను ఆత్మ అని తెలుసు. ఏ నేను ఆత్మ? ఏ ఆత్మ నువ్వు? ఆత్మలో 2 రకాలు నేనుండే. మనం ప్రపంచ విషయాలని కనిపించడానికి కోసం, ప్రపంచ విషయాలు బతకడానికి నేను ఉపయోగించాలి. ఆ నేను ఒక నేను, కరెక్టా? ఆ నేను ఒకటి ఉంది. ఏది? నా ఇల్లు అనపోతే పక్కవాడు తప్పుగా తీసుకుంటాడు కదా, అదే దొంగ నేను. నా ఒళ్ళు అనేది ఒక నేను. ఈ ఒళ్ళుని ఇల్లుని నీ పదవిని కాపాడుకుంటూ తిరుగుతున్న అహంకారం అని ఒక నేనుంది. అది ఏం చేసిందంటే కబ్జా చేసేసింది మనందరినీ. పాయింట్ అర్థమైందా? కబ్జా చేసేసింది. చేసేసి అసలు నిజమైన నేనుకి అవకాశం ఇట్లా అడ్డం వచ్చేసిందంటే మనంతా చూసే ఉంటారు మీరు. పౌర్ణమి ఉంటుంది, పొగులంతా చంద్రుడు ఉంటాడు. సూర్యుడు రాగానే దీని మెజారిటీ ఎక్కువైపోయి మన చంద్రుడు అగపడ్డు అంతా మీరు చూసే ఉంటారు. అంటే సూర్యుడు పవర్ ఎక్కువైపోయి చంద్రుడు అలా అగపడకుండా ఉంటాడు. ఈవినింగ్ 4, 5, 6 అయ్యే కొంది ఈయన పవర్ దగ్గర కొంది చంద్రుడు మనకు అగపడుతుంటాడు. ఈ 2 నేనుల్లో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఏ ఆత్మ నీ మాయ పవర్ ఎప్పుడైతే బలంగా కమ్మిపోయిందో ఆత్మ నేను వెనక పనిచేయదు, అది మూసుకుపోయింది. అర్థానికి ఎట్లా పడ్డట్టు అర్థం ఫుల్ కవర్ అయినప్పుడు నేను గుర్తించాలంటే ముందు నేను సంగతి గమనించాలి. ఎక్కడ వస్తుంది ఆ నేను గుర్తించాలంటే కొంచెం సూక్ష్మంగా మనం ఆలోచించాలి. ఎక్కడెక్కడ నేను వస్తుంది, ఎక్కడ నేను వస్తుంది, ఏ ప్లేస్ లో వస్తుంది. పక్కన నా బంగారు తల్లి ఉంది, మీ కోళ్ళగారు ఉన్నారు. సడన్గా ఆవిడ పెద్ద అనుభవంతో అమ్మ ఆ పని చేయగా అని అడిగింది, అంది. అప్పుడు నీకేం బుద్ధి లేదా ముసలిదానివి, కూర్చోవచ్చుగా, ఓవర్ నోరేసిన వాగుతావు అంది. పాయింట్ అమ్మా అన్నప్పుడు
ఇప్పుడు నేను పని చేస్తాను చూడాలి. ఇక్కడ నువ్వు నన్ను పోయి నా వయసు ఎంత నా కొడుకుని సంపాదించి ఇంత కూర్చోబెడితే నువ్వు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తిరుగుతూ వచ్చి నన్ను అంటావా అని నువ్వు బాధపడ్డావంటే ఇది డూప్లికేట్ నేను. అర్థమైందా? ప్రతి ప్లేస్ లో మనం అప్పుడు గబక్కన ఆ మాట నీకు బుద్ధులు అనగలనే అప్పుడు మొక్కను చిరును వచ్చి అమ్మా చిన్నపిల్లవి మెమ్మ నాన్న వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎంత ఇంకా నీకు లోక జ్ఞానం అర్థం కాలేదు. కోపం ఏదో ఉంటే నన్ను కోపడం మీద బయట వాళ్ళు నడిస్తే తప్పు అనుకుంటారు. నువ్వు ఏం తిట్టదలుచుకున్నా నన్ను తిట్టమ్మా. అది రెండో నేను ఆత్మ నేను. అర్థమైందా? అంటే సూక్ష్మంగా మనం ఆలోచించాలి. ఇది తర్వాత వచ్చేసి మనం మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉంటాం. మనకు 2 ఇడ్లీ యాక్చువల్ ఈ దేహానికి మన పెద్ద మనం బండ్లు ఎత్తట్లేదు, గుండెలు ఎత్తలేదు, ఎక్సైజ్ చేయట్లేదు కాబట్టి 2 ఇడ్లీ చాలు. 2 ఇడ్లీ 3 ఇడ్లీ అనుకోండి. 3 ఇడ్లీ చాలు అనుకో. ఆ టిఫిన్ రాగానే 2 ఇడ్లీ వరకు నీ దేహాన్ని సరిపోయి చెప్పేది ఒరిజినల్ నేను. అక్కడ నుంచి ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రా, ఈ చట్నీ బాగుందని ఇంకో దోశ ఎక్స్ట్రా, ఇది డూప్లికేట్ నేను. అర్థమైందా? అలాగే వచ్చి బట్టల షాప్కి వెళ్తూ ఉంటారు మా ఆడవాళ్ళు. అన్ని బట్టలన్నీ వాళ్ళు బీరువానే ఉంటాయి. ఆ షాపింగ్ చూస్తారు, ఒక చీర కొంటే ఇంకోసారి పి అంటారు చూడు, అప్పుడు షాపులోకి వెళ్తే దొంగ నేను. అప్పుడు బట్టలు నాకు అన్నీ ఉండయి, ఇంకా నాకు బట్టలు ఎందుకు, వాడెవడు ఎదవా 2 బట్టలకు 1 బట్ట 2 ఇస్తానంటే నేను పోయి కొనాలా అని కాన్ఫిడెన్స్ ఉంచున్నా చూడు, అది ఆత్మ నేను. అంటే ఇది ఒక్కటే విషయం కాదంటే, ఇది ఒకటి కాదు, మీ హస్బెండ్ కావచ్చు అన్నిట్లో. అంటే ఇట్లాంటి దీన్ని ప్రతి చోట ఇది సాక్షిగా మనం గమనిస్తూ వస్తుంది. అంటే మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ ఫైండ్ ఎక్కువ మీకు రేట్ చేయాలి, ఆడవాళ్ళకి ఎక్కువ. ఎందుకంటే మగవాళ్ళంతా బయట ప్రపంచంలో అట్లా తిరిగి ఫ్రెషర్స్లో ఉంటారు, ఇంట్లో ఉంటారు, మీకు చిన్న ఫ్రెషర్స్ మీకు ఎక్కువగా ఉంటుంది. నా బంగారు కరెక్టే కదా? వీటన్నిటికి ఏంటంటే ఒక సినిమాలో ఒక నాటకంలో ఇది భగవంతుడైన నాటకం అనుకుందాం మన కన్సెప్ట్. దానిలో నీకు అత్త పాత్ర ఇచ్చారు, సరే నువ్వు కోళ్ళ పాత్ర, అమ్మ అత్త పాత్ర ఇచ్చారు మీ ఇద్దరికే. అదే ఇద్దరికే ఓకే బంగారు పర్లేదుగా. అప్పుడు అమ్మ అన్నది డైరెక్టర్ వచ్చి భగవంతుడు వచ్చి నీ కోళ్ళని నువ్వు కోళ్ళగా నాకు దొరకటం ఈ పూర్వజన్మ సుకృతమ్మా అని డైలాగ్ చెప్పాడు అమ్మకి. ఇప్పుడు నీకేం చెప్పాడు వచ్చి డైరెక్టర్ పక్క పిలిచి డైలాగ్ చెప్పి పక్కన రిహార్సల్ చేస్తాడు కదా, నేరుగా నువ్వు వెళ్ళి అత్తకాలకు నమస్కారం తీసుకొని మా తల్లిని వదిలిపెట్టి వచ్చినా కానీ నా తల్లి స్థానంలో నేను చూసుకుంటానమ్మా అనేది డైలాగ్ చెప్పారు మీ ఇద్దరికి. ఏ డైరెక్టరు పక్కది డైలాగ్ చెప్పారు, సీన్లోకి ఎంటర్ అయ్యారు మీ ఇద్దరు. ఎంటర్ అయిపోయి చూడంగానే ఏంటి ఆ నడక ఏంటి, బుద్ధి లేదు నడక, మొన్న వచ్చి ఏంటి పోయారు నడక అని తిట్టింది ఆమె. బుద్ధి లేదని ఇక తిట్టింది కోళ్ళని, అత్త తిట్టింది. అప్పుడు నువ్వేమనాలి? డైలాగ్ మర్చిపోయింది, డైలాగ్ మర్చిపోయి తిట్టింది. దేవతలమ్మ నా కోళ్ళ కూతురు అనాలి డైలాగ్ మర్చిపోయి నేను తిట్టింది. అప్పుడు నీ కోపం వస్తుందా బాధ వస్తుందా? అరే అమ్మ డైలాగ్ మర్చిపోయింది ఏమన్నా నవ్వుతావు లేదా? అమ్మ మా అత్తగారు డైలాగ్ మర్చిపోయింది అనుకుంటా లేదా? కదా నువ్వు నడిచి వచ్చావు, అలా నడవగా లేదు ముసలిదాన్ని ఏంటి ఇల్లంతా నీ పెత్తనం అంట, మీ కొడుకు చెప్పాడు నైట్ పడుకొని చెవులు తింటున్నావు అంట మీ కొడుకుని అని తిట్టావు. అప్పుడు ఆమనాలి, అరే నా కోళ్ళ డైలాగ్ ఇది కాదే చెప్పిందే, దేవతలాగా అనాల్సింది. డైలాగ్ మారి డైలాగ్ మర్చిపోయింది నా కోళ్ళని అంటే కోపం వస్తుంది మీ ఇద్దరికి. అట్లే ఈ ప్రపంచంలోకి వద్దాం మనం. ఇప్పుడు లైవ్గా జరిగే దశల్లో మీ ఇంట్లోనే మీ తోడుకోళ్ళు కావచ్చు, మీ అత్తగారు కావచ్చు, ఎవరో ఆడబిడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గొప్పలు ఒక మాట అన్నారు అని పాపం అవి డైలాగ్ మర్చిపోయింది. వేస్ట్ అన్నది అనుకోండి, భగవంతుడు ఈ ప్రపంచంలో మన అందరినీ వేస్ట్గాల్ని పుట్టించాడే, అందరిని మంచి పుట్టిస్తాడు కదా, కాబట్టి వేస్ట్ అన్నది డైలాగ్ మర్చిపోయింది లేదా, కోపం రాదు కదా. అట్లే ఈ సంసార జీవితం అనే దానిలో అందరూ ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళు ఏదో ఒక రాంగ్ డైలాగ్ మాట్లాడినప్పుడు పాపం డైలాగ్ మర్చిపోయారు, వాళ్ళు తెలియక మాట్లాడుతుంది అన్నప్పుడు మన కోపం రాదు, నవ్వొచ్చుద్ది.
ఈ రోజు నుంచి మీరు బాగా కొడతారంటే మీకు అర్థమైనట్టు ఉంది. కానీ ఆ స్థితి రావాలంటే చాలా కష్టం కదా సార్. ఆ, ఆ స్థితి రావాలి అంటే తల్లి అడిగింది బాధపడిన తర్వాత అంటే ఏంటి ఎందువల్ల అలా తీసుకురావాలని కారణం ఉందండి తల్లి. మనం ఒక అనంతపురం అంటే హైదరాబాద్ నుంచి అనంతపురం రావాలనుకో రోడ్డు, మనం తెలియకుండా అనంతపురం రావాల్సింది తెలియకుండా రాంగ్ రూట్లోకి ఏం చేసామంటే ఇటు పక్క మనం హైదరాబాద్ సగం దూరం వెళ్ళాం, బళారి ఇక్కడికి పక్క వెళ్ళాం. అక్కడ పోయినా చెప్పారు సార్ నువ్వు రాంగ్ రూట్ వచ్చావు, నువ్వు అనంతపురం వెళ్ళాలని. అంటే ఏం చేస్తానంటే మన తెలివి జన్మలు పది వెళ్తున్నారా ఒకసారి నా గురుగారు అక్కడ నుంచి వచ్చారు కలవాలంటే కర్నూలు నుంచి వచ్చారు. గుడ్ గుడ్ థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ. ఎందుకంటే మరి చీకటి పడుతుంది వైద్యులను